సో, మీరు నాకు సపోర్ట్ చేసి నేను ఫర్దర్‌గా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ డ్రామా చూసేద్దాం. ఈ డ్రామా కూడా చాలా బాగా ఉంటుంది. సో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు. అంతలోపల వేరే అమ్మాయి వచ్చేసి ఆ అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంటుంది. సో, చాట్ నుంచి మన అమ్మాయి హీరోయిన్ వచ్చేసి చూస్తూ ఉంటుంది. "ఏంటి ఆ అమ్మాయిని ఎప్పుడు వదిలేస్తావు? నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు?" అని అడుగుతూ ఉంటుంది. తనకి కొద్దిగా టైం కావాలి. ఆ టైం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాము అనేసి తను చెప్తుంది. ఇంకా హీరోయిన్ వచ్చేసి తన సిస్టర్ అనేసి సిస్టర్‌లాగా చూసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని పరిచయం చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయిని పరిచయం చేసిన తర్వాత తన పేరు లిన్. సో, చెల్లెలి పేరు లిన్. "ఎందుకిలా చేస్తున్నావు నువ్వు?" అంటే, "నువ్వు ఆల్రెడీ నీకన్నీ ప్రైజ్‌లొచ్చాయి కదా! మీ చెల్లికే కదా చేసేది. మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలా. నువ్వు ఇవంతా చేయాల్సిన అవసరం లేదు" అనేసి తను చెప్తూ ఉంటుంది. సో, అందుకని తను ఒప్పుకుంటాడు. తనకేమాత్రం అనుమానం రాకుండా తను చేసి తనతో అఫైర్ పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఇంకో అతను హీరో వచ్చనేసి స్టార్ట్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు మన హీరోయిన్ సరే, సరే ఎలా రివెంజ్ తీసుకోవాలో నాకు తెలుసు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోపల మన హీరో వచ్చేసి ఎంటర్ అవుతాడు. ఇంకా మన హీరో ఎంటర్ అయిన తర్వాత ఇంకా తిన పేరు తినేమన్నా తనకి హెల్ప్ చేస్తాడేమో అనుకునేసి అంటూ ఉంటుంది. కాకపోతే తను వేరే ఫోటో తీస్తుంటే మన హీరో వచ్చి నా ఫోటోలు ఎందుకు తీస్తావు అనేసి తర్వాత అయ్యో! నీ ఫోటోలు తీయలేదు నేను అనేసి అంటూ ఉంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకా ఆ అమ్మాయి బయటకొచ్చి ఇంకా తను కనిపించకుండా ఇంకా తను అలాగే అక్కడ నిలబడిపోతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఎవరున్నారని చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ హస్బెండ్ అనేసి చెప్తాడు. ఇంకా వెళ్ళేటప్పుడు నీ పర్ఫ్యూమ్ చాలా బాగుందని చెప్పేసి హీరో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ వచ్చేసి సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంకా హీరోయిన్‌తో వచ్చేసి కొలాబరేట్ అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు జ్యువెలరీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో, అందుకనేసి తను అలా అనుకుంటూ ఉంటుంది. సరే నేను నాకు హెల్ప్ చేస్తావా అంటే, సరే నేను హెల్ప్ చేస్తాను అనేసి తను చెప్తుంది. కాకపోతే దానికొక కండిషన్ అంటే ఏంటి అంటే, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి. నీకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తాను" అంటే, "నీకు ఓకే అనుకుంటే ఇంటికి రా నేను మాట్లాడతాను" అనేసి మన హీరో చెప్తాడు. ఇంకా హీరో అలా చెప్పేసరికి ఇంకా సరే అనేసి తనకి ఇంకెలాగైనా పగ తీర్చుకోవాలనేసి తన ఇంటికొస్తుంది. ఇంకా తనకి అగ్రీమెంట్ ఇస్తాడు. సో, అగ్రీమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అగ్రీమెంట్‌తో తను సైన్ చేసి ఇంకా అవుతూ ఉంటుంది. ఇంకా తినొచ్చేసి తన చెల్లెలు తిను చేసిన అంటే తిను ఒక మోడల్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. డ్రాయగం వేస్తూ ఉంటుంది. అవంతా తీసుకొని వాళ్ళ చెల్లెలు తను అనేసి చేస్తూ ఉంటుంది. ఇంక అందరి ముందర తనొచ్చేసి ఏం చెప్తుందంటే దీని పేరు విలన్ పేరు హుయాచాను. సో, తను చీట్ చేసాడు లిన్‌తో కలిసి నన్ను. ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి చేశారనేసి మన హీరోయిన్ చెప్పేస్తుంది. అంత లోపల మన హీరో వచ్చేసి ఆపుతాడు. "నువ్వెంత ధైర్యము తననెందుకు కొడుతూ ఉన్నావు? తనని కొట్టాల్సిన అవసరం లేదు. తను చెప్పింది నిజమే. ఇక నుంచి తను నాతో వర్క్ చేస్తుంది. నా కంపెనీలో వర్క్ చేస్తుంది. తన మీద ఇంకోసారి చెయ్యి వేసే మర్యాదే ఉండదు నీకు" అనేసి ఇంక తను చెప్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా ఏంటి ఇలా చేస్తున్నావు అంటే తినది జ్యువెలరీ ఉంటుంది. సో, జ్యువెలరీకి తను డిజైన్ వేస్తూ ఉంటుంది. అంటే జ్యువెలరీ డిజైన్ మేకర్ తను. సో, ఇలా వేస్తుంటే ఇంకా వాళ్ళ చెల్లెలొచ్చి "ప్లీజ్ అక్క నేనలా చేయలేదు. తనే నన్ను సెడ్యూస్ చేశాడు. నన్నే తను అంటే లోపరుచుకోవాలని చూసాడు. ప్లీజ్ అక్క నన్ను క్షమించు" అంటే "అంత సీన్ లేదు మూసుకొని పో" అనేసి తను తరిమేస్తుంది. ఇంక తనకంత కోపమొస్తుంది. సరే అనేసి ఇంకా "నేను ఇంటికెళ్ళి వస్తువులు తెచ్చుకుంటాను" అంటే "ఎంత టైం పడుతుంది?" అంటే 2 అవర్స్ పడుతుంది. అంటే "సరే, సరే తొందరగా రా. నేను చెప్పినట్టు నా ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాను. ఇంక నువ్వు నాకు వైఫ్‌గా నటించి నువ్వు కంపెనీని నాకిచ్చేయాలా" అనేసి తను చెప్తది. "సరే, సరే ఇంటికెళ్ళి బట్టలు సర్దుకొని వస్తాను" అనేసి తను చెప్తది. ఇంక వాళ్ళ అన్నీ సర్దుకుంటుంటే వాళ్ళ నాన్నొచ్చి "ఈరోజు ఒక రోజే కదా! అన్నం తిను మాతో కలిసి. పాపం మీ చెల్లెలు తెలియక తప్పు చేసింది. క్షమించు. ఎంతైనా మీ ఇద్దరు అక్కా చెల్లెలు కదా!" అనేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇంకా తనకు తెలియకుండా వాళ్ళ చెల్లెలు వచ్చేసి వాళ్ళ అక్క దాంట్లో ఏదో ఒక డ్రగ్గు కలిపేస్తుంది. ఇంకా తన ఫోటోని సీక్రెట్‌గా తీసేసి అందరి ముందు తన పరువు తీయాలి అనేసి తను అనుకుంటూ ఉంటుంది. వేరే అతన్ని పిలుస్తుంది. తన పేరు లిన్. తనొచ్చి సెడ్యూస్ చేయడానికి రెడీగా ఉంటే అంతలోపల మన హీరోమో వచ్చి తను కొట్టేసి మన హీరోయిన్ అలాగే తీసుకొని వెళ్తూ ఉంటాడు. చూస్తూ ఉండండి దీనికి మీకు తగిన శిక్ష పడుతుంది అనేసి వాళ్ళ నాన్నకి, వాళ్ళ చెల్లికి చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంక మార్నింగ్ అయిన తర్వాత మన హీరోయిన్ వచ్చేసి నెగ్గా ఉంటుంది. ఇంక పాపం హీరో ఏమన్నా చేశాడని హీరోయిన్ వచ్చి హీరోని తంతుంది. "ఎందుకిలా చేశావు?" అంటే "నేనేం చేయలేదమ్మా. నువ్వే అమ్మా అన్నీ ఇప్పేసి పనుకున్నావు వేడికి. నేనేం చేయలేదు" అంటే "అవునా సారీ" అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తనకి ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకుండా ఉండే వ్యాధి ఉంటుంది. సో, తన పక్కన హీరోయిన్ ఉంటే బాగా ఉంటాడు. అండ్ తిన పేరు మిస్ ఫెంగు. హీరో కంపెనీలో తిను ఒక డిజైనర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది.
ఇంకా సరే అనేసి తన పక్కన ఉండడం వల్ల తనకి నిద్రొస్తాందనేసి తన సెంట్ వల్ల అలా వస్తుందేమో అనేసి తను ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నాడు అనేసి చూస్తుంటాడు. అంతలోపల మన హీరోయినొచ్చి, "ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావా? నా ఫేస్ వాష్ ఇవంతా యూజ్ చేస్తున్నావా? నాకు అర్థమైందిలే" అంటే, "నీకు అర్థమైంది కదా! ఇప్పుడు నీకు చెప్తాను విను. నువ్వు ఇప్పుడు నుంచి నాతోనే పనుకో. ఎందుకు అంటే నాకు ఇలా ఒక ఇన్సోమ్నియా అనేసి వ్యాధుంది. నువ్వు నాతో పక్కన ఉంటే నాకు నిద్రొస్తుంది" అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన సూర్యాచలం వచ్చేసి ఇంకా తనకు సంబంధించినవన్నీ నష్టపోతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చేసి బెదిరిద్దాము అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చేసి బెదిరిస్తూ ఉంటే ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా తనని పిలిచేసి వాళ్ళ హీరో వచ్చి తను బెదిరిస్తాడు. ఇంకా అందరి ముందర ప్రెస్ ముందర తనే తప్పు చేశాను అన్నట్టు ఒప్పుకుంటూ ఉంటాడు. ఇంకా "ఎందుకిలా చేశావు? నీకి ఈ మధ్య నా మీద కేర్ ఎక్కువైంది కదా!" అనేసి హీరోయిన్ వచ్చి హీరో అడుగుతూ ఉంటాడు. నాకేం అవసరం లేదులే గానీ అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందేమో అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నొచ్చి, "ఇన్ని రోజులు నువ్వు చెల్లిగా ఉంది గదా! నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీ చెల్లిని క్షమించొచ్చు కదా!" అనేసి తను అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న నేనలా చేయనంటే, తనకి వాళ్ళమ్మ ఒక బొమ్మ ఇచ్చుంటుంది. ఆ బొమ్మను చూసుకొనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఆ బొమ్మను తెచ్చిస్తుంది. అంతలోపల వాళ్ళ చెల్లెలొచ్చేసి ఏం చేస్తుందంటే, "ఎందుకు నాన్న ఇచ్చినావు?" అనేసి ఆ బొమ్మను లాక్కొని చించేస్తూ ఉంటుంది. ఇంకా ఆపురా, ఆపురా అనేసి వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరో వచ్చి తనని తీసుకొని వెళ్తారు. ఇంకా బొమ్మను చూస్తుంటే, ఆ బొమ్మలో ఒక స్లిప్ పెట్టుంటుంది వాళ్ళమ్మ. ఇంక తనేమంటుందంటే, తన సొంత కూతురు కాదు, వేరే వాళ్ళ కూతురు అనేసి తెలుస్తుంది. ఇంక తన తల్లిదండ్రులెవరు అనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ అలా అనుకుంటూ ఉంటే, సరేలే నీకు హెల్ప్ చేస్తా నేను అనేసి తను అనుకునేసి ఇంక తన దగ్గర ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. అది తెచ్చి మన హీరోయిన్‌కి ఇస్తాడు మనము. సరే అనేసి మన హీరోయిన్ వచ్చేసి సరే హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇంక మన హీరోయిన్ పేరు ఏం పెట్టుకుంటాం? రోజీ అని పెట్టుకుందాం. ఇంకా రోజీ వచ్చేసి ఇంక తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను హెల్ప్ చేస్తూ ఉన్నందుకు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా అలా అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అలా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంక కంపెనీకెళ్తారు. "ఎందుకు ఈ మధ్య నా మీద చాలా కేర్ తీసుకుంటున్నావు నువ్వు" అనేసి తను అంటూ ఉంటాడు. "అంత సీన్ లేదులే అమ్మా నా వైఫ్ కదా!" అనేసి తను చెప్తుంటాడు. సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తిను ఎలాగైనా కనుక్కోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ డిజైన్‌కి సంబంధించింది అప్పుడప్పుడు ఈవెంట్ జరుగుతూ ఉంటుంది కదా! ఆ ఈవెంట్‌లో సంబంధించిన అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చేసి మన సోనీ ఫ్రెండు ఈ అమ్మాయిని టార్చర్ చేస్తుంటే, "నా ఫ్రెండ్‌ని నువ్వు టార్చర్ చేశావు" అనేసి సోనీ వచ్చేసి ఇంకా ఫెంగ్‌ని వచ్చేసి బాగా కొట్టిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇంక తను డిజైనింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకెలాగైనా చేయాలండి. ఏంటి ఇంకా నిద్రపోలేదంటే నేను ఒక జ్యువెల్లరీకి డిజైన్ చేస్తున్నాను అనేసి తను చెప్తూ ఉంటుంది. సో, తను అలా చెప్తుంటే తను ఇంకా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడు. తన మీద లవ్ పుట్టొస్తుంది. ఇంకా లవ్ వచ్చిన తర్వాత ఇంకా తను లవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ, తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. సోనీకి కూడా కొద్దిగా లవ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడే. సో, ఇంక తను ఎవరినో కలవడానికెళ్తుంది. ఆమె పేరు లూసీ అంటే వేరే కంపెనీకి సంబంధించిన అమ్మాయి. ఇంక వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తిను జ్యువెల్లరీది డిజైన్స్ వేసుంటుంది కదా! తనకిచ్చిందేమో అనేసి ఇంక పెంగొచ్చేసి అందరి ముందర చెప్తూ ఉంటుంది. ఇంక అందరి ముందర చెప్తూ ఉంటే, ఇంకా "ఏంటి నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా?" అని సోని వచ్చి మోన్ అడుగుతుంది. "ఇక్కడ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బట్టే నేను చేస్తాను. ఇక్కడ నమ్మకం మీద ఏమి ఆధారపడి ఉండదు. ఇక్కడ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది" అంటే, "సరేలే ఇంక అవసరం లేదు. నువ్వు నన్ను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేనే రిజైన్ చేస్తాను పో" అనేసి ఇంక మన హీరోయిన్ రిజైన్ చేసేసి ఇంక ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. "నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనేసి నేను అనుకోలేదు" అనేసి తను అంటుంటుంది. ఇంక వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సీసీ కెమెరాలో చూస్తుంటే తినే ఆ డాట్‌ని మార్చుంటుంది ఫెంగు. సరే అనేసి అందరి ముందర ఇంక అవార్డు ఫంక్షన్ చేస్తుంటే ఇంకా తనొచ్చేసి ఇంక అందరి ముందర చెప్తూ ఉంటుంది. "నేనే చేశానని నీకెలా తెలుసు?" అంటే, "నువ్వు ఇలా చేశావు నా దగ్గర సీసీ కెమెరా అది ఫుటేజ్ ఉంది" అంటే, "అయినా నీకెలా దొరికిందంటే నువ్వేమంత తక్కువ అనుకుంటున్నావా? నా ఫ్రెండు యూనివర్సిటీలో హ్యాకింగ్ చేసింది. అలా తెలుసు" అంటే, "నాకు తెలుసు నువ్వు హీరోని అదే మోని సెడ్యూస్ చేస్తున్నావు. అందుకే మో నీ చుట్టూ తిరుగుతున్నాడు" అనేసంటే, "ఇంక అంత సీన్ లేదు. తనకి నాకు పెళ్లయింది. అందుకే నేను తనతో ఉన్నాను. అంతకు మించి ఇంకేం లేదు" అని చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థాంక్స్ అనేసి. ఇంక దీని పేరు మిస్టర్ సాంగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. తను కొలాబరేట్ వీడియోస్
కొలాబరేట్‌లో చేస్తూ ఉంటారు. ఇంకా తిన డిజైన్‌కి అందులోపల ఏమవుతుందంటే ఇంక తిను వర్క్ ఉందనేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అందులోపల ఈ అమ్మాయి ఫెంగొచ్చేసి నీ వల్లే కదా! నేను ఇక్కడ డిజైనర్‌గా ఉన్నాను. నువ్వు రావడం వల్లే నాకంతా పోయిందంటే అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి నన్నేం చేయమంటావు అనేసి అంటుంటే ఇక తన ఫేస్ మీద ఏదో పోద్దామనొస్తుంది. అందులోపల మన హీరో వచ్చేసి కాపాడేసి "నువ్విలా చేస్తావు అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను సైలెంట్‌గా ఉన్నావు. ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు మాత్రం నీకు ఈ యాక్షన్ ఉంటుంది. నేను కేస్ పెడతా" అని చెప్పి దాని మీద కేస్ పెడతాడు. సో, ఇంకా తన పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకేంటి ఏం చేస్తున్నావు అనేసి వీళ్ళింకా హ్యాపీగా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒకరికొకరికి ఇష్టం ఉంటుంది. కానీ చేసుకోరు. ఇంకా తను ఒక ప్లేస్‌కి రమ్మని చెప్తాడు. అంతలోపల తను వెయిట్ చేస్తుంటే అక్కడికి తన సీనియర్ అనేసి వచ్చుంటాడు. తను కాలేజ్‌లో చదివేటప్పుడు. సీనియర్ అంటే తనకి చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే వేరే అమ్మాయితో ఉండడం చూసి తను నిజంగా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడేమో అనుకునేసి ఇంక మన హీరో సోని వచ్చేసి సైడ్ అయిపోతుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను కలుస్తుంది. ఏంటి ఇంత సేమ్‌గా హీరో నేను రాను అనేసి మెసేజ్ చేశాడు. "ఏ నువ్వెక్కడికెళ్ళావు? ఎవరితో కలవడానికెళ్ళావు?" అంటే నా సీనియరు అంటే, "అవునా సరేలే ఇంకెప్పుడైనా తనతో మాట్లాడేటప్పుడు ఏమైనా కలిసినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చెయి" అంటే, "ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలంటే?" అగ్రీమెంట్‌లో ఇన్ఫార్మ్ చేయాలని ఉంది అంటే సరే అనేసి ఇదంతా వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. ఇలా అంటున్నాడే అంటే, "అవునా సరేలే తనకి నువ్వంటే ఇష్టమేమో అందుకనేసి అలా చేస్తున్నాడేమో" అంటే, "ఏ నిజంగా తనని ఇష్టపడుతున్నాడా?" అనేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తను మళ్ళీ ఏదో ఫంక్షన్‌కెళ్ళింటుంది తనతో పాటు. వాళ్ళ సీనియర్‌తో పాటు. ఇంక ఏం జరిగింది ఏమి అనేసి తను అప్డేట్ చెప్తూ ఉంటుంది. ఇంకా సరేలే అనేసి ఇంకా ఏమవుతుంది అంటే ఇంక వాళ్ళ సీనియర్ పిలుస్తాడు. సీనియర్ పిలిచి "నీతో మాట్లాడాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నీకు చెప్పాలనుకున్నానంటే" "అదే నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావని చెప్పారు కదా! అదంతా రూమరు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఇప్పటికి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టము" అనేసి వాళ్ళ సీనియర్ వచ్చి సోనీకి చెప్తాడు. ఇంకా సోనీ వచ్చి "లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని" చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తన వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంక హీరో వచ్చేసి అదే వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే, "ఏంటి ఎక్కడికెళ్ళావు? ఎందుకు ఇంత లేట్ అయ్యింది?" అంటే, "నీకు ఇవంతా ఎందుకు చెప్పాలి? అగ్రీమెంట్ ప్రకారం ఇవంతా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వేమైనా ఇష్టపడుతున్నావా?" అనేసి తను అడుగుతుంది. తనేం సమాధానం చెప్పడు సుమో. ఇంక సరే అనేసి తను అదే తన రూమ్‌లో ఉండదు. అండ్ ఆఫీస్‌కి కూడా వచ్చుండదు. ఏమైపోయిందనేసి మన హీరోమో చేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తను ఎలాగైనా తను చేసిన దానికి సారీ చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన సోనియా వచ్చేసి నేను బిజీగా ఉన్నాను వర్క్‌లో. నన్ను ఊరికే డిస్టర్బ్ చేయొద్దు అనేసి తను చెప్తాడు. సరే అనేసి డిన్నర్‌కి రా నైట్ ఇంటికి నీతో మాట్లాడాలి అనేసి తను ఇన్వైట్ చేస్తాడు. సో, ఇంక తను ప్రపోజ్ చేస్తాడేమో అనేసి తను అనుకుంటుంది. ఇంక ఇంటికి వెళ్తాడు. ఇంకా ఎలాగైనా ప్రపోజ్ చేస్తామని చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ప్రపోజ్ చేయలేకపోతాడు. అంత లోపల ఎవరో వచ్చి డోర్ నాక్ చేశారు. ఎవరు అనేసి తను వెళ్లి చూస్తూ ఉంటాడు. ఇంకా తను వెళ్లి చూస్తే ఇంకా అక్కడ వాళ్ళ సీనియర్ వచ్చుంటారు. వాళ్ళ సీనియర్ అండ్ హీరో ఇద్దరు వచ్చేసి అన్న, తమ్ముళ్ళు. సో, వాళ్ళిద్దరూ అలా చేయడం వల్ల తనొచ్చి ఏమనుకుంటుందంటే కావాలని తను నన్ను యూజ్ చేసుకున్నాడు అనేసి తను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చేసి "ఎందుకురా ఇలా చేసావు నువ్వు?" అంటే "నేనెందుకు ఇలా చేశానా? నువ్వు కూడా అలాగే చేసావు కదా! నేను తను ఇష్టపడ్డాను ఆ కంపెనీని. అన్నీ నువ్వే లాక్కున్నావు. అందుకే నీ కంపెనీ నేను నువ్వు ఇష్టపడే అమ్మాయిని కూడా నేనిప్పుడు నా సొంతం చేసుకుంటాను. కావాలంటే చూడు వెయిట్ చెయ్యి" అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటుంది హీరోయిన్ సోను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళిపోతుంది. ఇంక వీళ్ళ అమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలా అనేసి ఇంక హీరో వాళ్ళ అమ్మ. ఇంకా తన హీరో అదే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చెప్తూ ఉంటాడు. ఇంకా బోర్డ్ ఆఫ్ మెరిట్‌లలో వాళ్ళ అన్నకి, తనకి ఎవరికి సీట్ ఇవ్వాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే, తిను అందరిని పోయేసి ప్లీజ్ నాకివ్వండి, నాకివ్వండి అంటే సరే అనేసి ఇంకా రిపోర్ట్ చేయాలనుకుంటారు. ఇంకా వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సోని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, లేదు తను నిజంగా నిన్ను లవ్ చేస్తున్నాడు. నీకు ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. తను సిన్సియర్‌గా నిన్ను లవ్ చేశాడు అనేసి అని చెప్తే, అవునా సరే దీనికి ఇంకో అవకాశం ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ సీనియర్ దగ్గర తను చెప్తుంది. ఇంకా అదే టయానికి అంటే టుమారో పోలింగ్ ఉంటుంది ఆఫీస్‌లో. అదే టయానికి తను రమ్మని చెప్తారు. సరే అనేసి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా ఎలాగైనా తినకి ఆ ప్లేస్ చీప్ ప్లేస్ రావాలనేసి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే ఫోన్‌ని హీరో అదే సోని దగ్గర ఉండే ఫోన్ వచ్చేసి వేరే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయి నేను ఇలా ఆపదలో ఉన్నాను సేవ్ మీ అనేసి మెసేజ్ పెడతారు. ఇంకా మెసేజ్ పెట్టేసరికి మన హీరో వచ్చేసి మూవ్ వచ్చేసి ఆడ ఓటింగ్ జరుగుతున్న సంగతి కూడా మర్చిపోయేసి తను పరిగెత్తా వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఇలా జరుగుతుందనేసి తిను ముందే ప్లాన్ చేసుంటాడు. ఇంక అందరూ ఇలా చేస్తుంటే ఇంక దీని కోసం వెయిట్ చేసి తను రాగా ఇంక బయటకొస్తే అంత లోపల అక్కడ వాళ్ళ సీనియరు అండ్ వాళ్ళ బ్రదరు కొట్టుకుంటూ అదే కొట్టుకుంటూ ఉంటారు. "నువ్వు గాని ఇప్పుడు ఇది చేయకపోయినావనుకో, నాకు సీట్ ఇవ్వకపోయినావనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అందరికీ చెప్తాను. తన కెరియర్ నాశనం అవుతుంది. సాయం చెయ్యి" అనేసి తను చెప్తాడు. సరేలే నేను సైన్ చేస్తాను అంటే అంతలోపల తను "వద్దు సైన్ చేయొద్దు నా కోసము" అనేసి ఇంక తను చెప్పినా సైన్ చేస్తాడు. ఇంక తన మీద తనకి ప్రేమ పుట్టుకొని తనొచ్చి అలాగే కిస్ చేసుకుంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ సీనియర్ చూసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, వాళ్ళిద్దరి మధ్య అలా లవ్ స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు సొంతం అవుతూ ఉంటారు. ఇంకా ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకొక అమ్మాయి ఎంట్రీ అవుతుంది. సాంగ్ వాళ్ళ కూతురు. సాంగ్ వాళ్ళ కూతురొచ్చేసి బైలిన్. సో, తన పేరొచ్చేసి ఇలా బైలిన్. తనొచ్చేసి ఈ ప్లాన్ అంతా చేసుంటుంది వాళ్ళ సీనియర్‌తో కలిసి. సో, తనొచ్చేసి తినకి ఎంగేజ్‌మెంట్ అయి ఉంటుంది మూతో. తిను ఎలాగైనా విడగొట్టాలనేసి తను అనుకుంటూ ఉంటుంది. సో, ఇంకో పక్కన ఏమవుతుందంటే, సోని వచ్చేసి వాళ్ళ అమ్మ, నాన్న ఎవరు కనుక్కోవడానికి హాస్పిటల్ రికార్డ్ కోసం వెళ్లి సెర్చ్ చేసుంటారు. అక్కడ రికార్డ్‌లో ఏం కనిపించదు. ఇంకా వాళ్ళ అమ్మ పిలుస్తుందనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా తిని కూడా తీసుకొని ఎళ్తారు. ఇంకా సరే అనేసి తన ఫ్యామిలీ గురించి చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ తనకి చాలా కోపమొస్తుంది. ఇంకా సరే అనేసి ఇంకా ఏమవుతుంది అంటే, ఇంకా సరే అనేసి వాళ్ళ సీనియరు గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అదే వుడను అండ్ తను సోని ఒకే దాంట్లో చదువుకున్నారు అనేసి. ఇంకా వాళ్ళ అమ్మ అనిన దానికి తిను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అనేసి కాస్ట్‌లీవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకో పక్క వీళ్ళమ్మ పిలిచి "నువ్వు నా కొడుకుని వదిలేసి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బులిస్తాననేసి. ఇంకా సోనీకంటే "నేను డబ్బు కోసం నీ కొడుకుని లవ్ చేయలేదు. నేను బ్రేకప్ అయితే చేయను. నీ కొడుకుతో నువ్వేం చేసుకుంటావో చేసుకోపో" అనేసి ఇంక తను చెప్తాడు. ఏమనింది మా అమ్మ అనేసి తను అంటూ ఉంటే తనెప్పుడూ అంటే తనకి ఎక్స్‌పెన్సివ్‌గా ఇచ్చి తనని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. కాకపోతే తనకవి నచ్చవు. సో, ఇంకేమవుతుంది అంటే, "నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నేను డివోర్స్ తీసుకునేస్తాను. నాకు నువ్వు వద్దు" అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను కూడా ఒప్పుకుంటాడు. ఇంక వేరే ఆప్షన్ చేయకుండా ఇంకా తినొచ్చేసి సాంగొచ్చేసి ఏం చేస్తుందంటే, నాతో ఎంగేజ్‌మెంట్ అయింది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం అనేసి తను చెప్తూ ఉంటుంది. సో, ఈ విషయం తన దగ్గర ఎందుకు హైడ్ చేశారని తనకి తెలీదు. మోని అడుగుతుంది సోని. "ఎందుకు ఇవంతా హైడ్ చేశావు?" అనేసి అంటూ ఉంటే, "నేను అబద్ధం చెప్పిన మాట నిజమే. కానీ ప్రతి ఒక్క విషయం నేను అబద్ధం చెప్పలేదు. కొన్ని దాచాను అంతే. నువ్వు ఒకసారి అబద్ధం చెప్పాను, ప్రతిసారి అబద్ధం చెప్పావని ఎలా అనుకుంటావు? తనకి నాకు ఎంగేజ్‌మెంట్ అయింది. అది ఫ్యామిలీ పరంగా అయింది. అంతకు మించి ఇంకేం లేదు. తన మీద నాకెలాంటి ఫీలింగ్స్ లేదు. అయినా అది చెప్పాలని నేను అనుకోలేదు. చెప్పాల్సిన విషయం అంత అవసరం లేదు. అంటే నువ్వెప్పుడు నీ గురించే ఆలోచిస్తావా? నాకు ఎక్స్‌పెన్స్ గిఫ్ట్ కావాలి, ప్రేమ కావాలి. నాకు అవసరం లేదు. మీ అమ్మ దగ్గర పోతే మీ అమ్మ నా మంత్లీ సాలరీ ఎంత? నువ్వు మంత్లీ సాలరీకి కూడా నా కొడుకు పనికిరావు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేమంటే అన్నీ ఎక్కడికెళ్ళినా ఎక్స్‌పెన్సివ్‌గా ఇవ్వాలనుకుంటున్నావు. ఇక చాలు నాకొద్దు. నీతో నేను ఉండలేను. నాకు నీతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. నాకు డైవర్స్ ఇచ్చేసేయి అని చెప్తే సరే ఇంక హీరో వచ్చేసి ఒప్పుకునేసి ఇంక వాళ్ళిద్దరూ కొట్టుకెళ్ళి డైవర్స్ తీసుకుంటారు. ఇంక వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటే సడెన్‌గా యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఇంకా మోకేమైనా అయిందేమో అనేసి మన సోని పరిగెత్తా వస్తుంది. ఇంక ఏం కాదు. ఇంకా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారు. సారీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు ముందే చెప్పి ఉండాలి. కానీ నేను చెప్పలేకపోయాను" అనేసి ఇంక అంటూ ఉంటారు. ఇంక మన హీరోయిన్ సోని దగ్గర ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచ్‌లో అంటే వాళ్ళు రికార్డ్ మాట్లాడేవంతా వింటూ ఉంటుంది. ఇంకా సాంగు. ఇంకా తను వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ మదర్ గురించి అంటూ ఉంటే, సో, తనకి డౌటొస్తుంది. తనకి డౌటొచ్చి ఏంటి అంటే మేటర్ సాంగ్ వాళ్ళ కూతురు వీళ్ళు వచ్చేసి ఒకరినొకరు మార్చేసుంటాడు వాళ్ళ నాన్న. ఇంకా అలా మార్చడం వల్ల తన కూతురని తెలుసుకునేసి తన కూతురు కాదని నిజం తెలుసుకుంటుంది. ఇంకా అదెలా ఎప్పటికి తెలియకూడదు అనేసి ఇంకా ఒక నెక్లెస్ ఉంటుంది గదా! ఆ జ్యువెల్లరీ వాళ్ళ అమ్మకి సంబంధించింది ఉంటుంది. అది నాన్న తెచ్చిస్తాడు. కాకపోతే వాళ్ళ నాన్నకి తిన కూతురు కాదని తెలుసు. ఎవరి కూతురని కూడా తెలుసు. ఆ నెక్లెస్‌ని ఆల్రెడీ సాంగ్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఇంకా ఇప్పుడు నన్ను కలవద్దు, ఏమి చెయ్యదు. ఈ నిజం నీకు నాకు మధ్య ఉండాలి అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. సో, జ్యువెల్లరీని మార్చి ఇస్తాడు. తనకి గుర్తుంటుంది వాళ్ళ అమ్మ ఇచ్చిన జ్యువెల్లరీ ఇది కాదు అనేసి. ఇక్కడ ఇదయ్యింది అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంక అంత లోపల మళ్ళీ సాంగొచ్చేసి వాళ్ళిద్దరిని డిస్టర్బెన్స్ చేయాలని అనుకుంటుంది.
ఇంకా తినేమంటుంది జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో జ్యువెలరీ పెడదామనుకుంటుంటే, ఆ జ్యువెలరీని ఎవరో ఎత్తేస్తారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా తను ఒక స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీ అంతా వాళ్ళ నాన్న అదే సాంగ్ వింటూ ఉంటాడు. తనకి డౌటొస్తుంది. ఏంటి తిను నా కూతురేనా అనేసి డౌట్‌గా ఉంటూ ఉంటుంది. ఇంకా లేదు నాన్న తనెవరో తను కావాలని ఇలా చేసిందనేసి తిను చెప్తుంటుందనమాట సాంగు. లేదు తను అనేసి అంటే గొడవ పడుతూ ఉంటే, ఇంకా వాళ్ళ నాన్నని మెట్ల మీద నుంచి అలా స్లిప్ అయి పడిపోతాడు. అది దెబ్బ తగులుతుంది. అంతలోపల ఏమవుతుందంటే, అక్కడికి తినొస్తుంది. సోనియా వచ్చేసి లేవండి, లేవండి సాంగ్ అంటే, ఇంక తను అలా పడిపోతుంది. ఇంక ప్రెస్, మీడియా వాళ్ళంతా వచ్చి ఇదంతా తినే చేసింది, సోనీనే చేసిందనేసి తన మీద కంప్లెయింట్ ఫైల్ చేశారు. సో, ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఇంక మన హీరో వచ్చేసి తనని విడిపిస్తారు. ఇంక తనకు సంబంధించిన జ్యువెలరీకి సంబంధించినవన్నీ తిను స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది షేర్స్. ఇప్పుడు తన కంపెనీ ఒక పొజిషన్‌లో ఉండాలంటే తిను మ్యారేజ్ చేసుకోమని తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తినొచ్చేసి "ఏం చెప్పాలా నేను ఎంతమంది ఉన్నా నువ్వేం చేసినా నేను పెళ్లి చేసుకోను" అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది. "నాకు తెలుసు ఆ చైన్ గురించి, ఆ నెక్లెస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు" తను అనేసి వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది. సో, ఆ చైన్ చూపిస్తే వాళ్ళమ్మ చెప్తుంది. ఇంకా తనకి అప్పుడు అర్థమవుతుంది హీరోకి మనం మాట్లాడుకునేది ఎవరో సీక్రెట్‌గా వింటున్నారు అనేసి. ఇంకేం చేస్తుందంటే ఇంకా హీరో సోము అండ్ సోనీ వచ్చేసి నీకు నాకు బ్రేకప్ నేను తన్నే సాంగ్‌లీని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇవంతా వింటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే తను మనం మాట్లాడే ప్రతిదీ వింటుంది అనేసి అంటుంటారు. ఇంకా సరే అనేసి ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న హాస్పిటల్‌లో ఉంటాడు కదా! తను చంపేసే ఆశ వస్తుంది అనుకుంటుంది లీను. కాకపోతే తను చంపేస్తే వచ్చేసి అది చార్టీకి వెళ్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత దీనికి చెందుతుంది అనేసి అర్థమవుతుంది. సో, తన నాన్నని ఎలాగైనా బ్రతికించాలనేసి ఇంక ట్రై చేస్తూ ఉంటుంది. తినొచ్చి ఎలాగైనా కలవాలంటే తను కలవనీయకుండా వెళ్తుంది. ఇంకా మూవ్‌తో వచ్చేసి మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే టయానికి అందరూ కలిసొస్తారు. "నువ్వెందుకు ఇక్కడికొచ్చావు" అనేసి గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అంత లోపల తిని వాళ్ళమ్మ కూడా నిజం తెలుసుకొని, "నువ్వు చాలా మంచిదానివి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ" అనేసి వాళ్ళమ్మ సోనీకి సారీ చెప్పేసి హ్యాపీగా తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. "ఓహో! మీరంతా ఒకటైపోయినారా? అయినా మీకు ఆస్తి రాదు కదా!" అనేసి అంటూ ఉంటే, ఇంక అంత లోపల సాంగొచ్చేసి, "నాకు తెలుసు నువ్విలా చేస్తావు" అనేసి, "నాకు తెలిసినంత వరకు మీ అమ్మ మీద పేరు మీదే ఆస్తి ఉంది. నా మీద ఒక పర్సెంటే ఉంది" అనేసి తను నిజం చెప్తాడు. ఇంక తను అందరూ కలిసి హ్యాపీగా ఇంకా అయిపోతారు. ఇంకా తిను ప్రపోజ్ చేసింది కదా మన హీరో. సో, ఇంక దగ్గరికి రా నీల్ డౌన్ చెయ్యి అనేసి రింగేసింది. ప్రపోజ్ చెయ్యి అనేసి తను చెప్తాడు. సరే అని ప్రపోజ్ చేశాడు. ఇంకా మీ అమ్మ నిన్ను కడుపుతో మోస్తున్నప్పుడు తను మన ఇంటికొచ్చాడు. అప్పుడు మీ అమ్మ పాట పాడుతూ ఉంటే తను హ్యాపీగా నిద్రపోయేవాడు. అలా తను అమ్మ దగ్గర ఉండేది. నీ దగ్గర తను కూడా అలాంటి సెంట్‌ని అనుకున్నాడు. అందుకే తను నిద్రున్నప్పుడు తను ఇన్సోమ్నియా అనేసి ఫీల్ అవ్వడు అనేసి ఇంకా అంటుంటారు. ఇంకా హ్యాపీగా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా తనకొచ్చేసి సాంగ్‌లీన్‌కొచ్చేసి అంటే వారెంట్ వచ్చుంటుంది. సో, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేపిస్తారు. వీళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ కాకండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్.